ఒక రాక్షస పాలన జరుగుతుంది. ఎందుకంటే అన్ని వ్యవస్థల మీద కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు దౌర్జన్యం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక బెదిరింపు రాజకీయాలతోటి పబ్బం గడుపుకోవాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. ఆ ఆటలు మాత్రం సాగో. ఎందుకంటే ప్రజలు గ్రహించారు ఇవాళ ఏం నష్టపోయామో ఈ 5 సంవత్సరాల నీ పాలనలో. ఆ నష్టాన్ని తిరిగి మళ్ళీ భర్తీ చేసుకోవాలనుకుంటే ఒక చక్కని సుపరిపాలన తేవాలి. ఆ సుపరిపాలన ఇచ్చేటటువంటి ద్వయం ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కలిసింది. విజనరీతో రాష్ట్రాన్ని నడిపించగల శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పోరాట తత్వంతో నీతివంతమైనటువంటి సమాజాన్ని తయారు చేయాలని చెప్పి తాపత్రయపడేటటువంటి పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరు కలయికతోటి రేపు మంచి ప్రభుత్వం ఏర్పడబోతుంది. అందుకు ప్రజలు కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక నీ ఆటో సాగేటటువంటి పరిస్థితులు లేదు. అయితే ఇంకా ఏమీ చేసేది లేక ఇవాళ నువ్వు చేసేది చివరిగా ప్రెస్ మీద కూడా పడ్డావు. మీడియా మీద ఇవాళ దౌర్జన్యం చేస్తున్నటువంటి పరిస్థితులు, వాళ్ళ బెదిరింపులే కాకుండా కొట్టడాలు చాలా దారుణంగా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మరి దీన్ని ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాస్వామ్యవాదుల కంటే ముందు మీడియా మిత్రులకు నేను ఒకటే ఇవాళ ఈ టీవీ ఛానల్స్ ముఖ్యంగా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఈ దౌర్జన్య కాండని సమైక్య పోరాటంతో ఎదుర్కోండి. మీ వెంట మేము ఉండడానికి మాత్రం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే మీరు రకరకాల విధానంతో జర్నలిజాన్ని నిర్వీర్యం చేసేటటువంటి పరిస్థితుల్లో వ్యవహరిస్తున్నారు. అలా వ్యవహరించడం వల్ల ఇలాంటి దుస్తులకు అవకాశం కలుగుతుంది. అటువంటి పరిస్థితి లేకుండా ఉండాలి అంటే మీరు సమైక్యంగా ఉండాలి. న్యాయ పోరాటం కోసం వాస్తవాలను విశదీకరించే బాధ్యత కలిగినటువంటి మీడియాలుగా వ్యవహరించాలి. అయితే ఈరోజు జరిగేటటువంటి దాడుల మీద మాత్రం తీవ్రంగా ఖండిస్తూ, ఇటువంటి దాడులు భవిష్యత్తులో జరిగితే తీవ్రమైనటువంటి చర్యలు తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. మీడియా సోదరులు కానీ పత్రికా సోదరులు కానీ ఏ కార్యక్రమానికి పోరాటానికి సిద్ధమైనా దానికి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూడా సహకరిస్తుంది ఈ సందర్భంగా అని చెప్పి మనం చూసుకుంటున్నాం.